అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక ఉత్కంఠత అయితే నెలకొన్నది. గత వారం రోజుల క్రితమే ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ విధించడంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా చాలా ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాలలో పోటీ చేస్తున్న ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఆశావాహులు అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్కంఠతో నెలకొంటున్నది. ఈ నేపథ్యంలోనే గత రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీలకి రిజర్వేషన్తోనే అమలు చేస్తామని చెప్పి స్థానిక సంస్థలకు ముందుకు వెళ్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ నేపథ్యంలో ఇక్కడ 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా అనేటువంటి ఒక ఉత్కంఠత ఆశావాహులతో నెలకొన్నది. గత 2 రోజుల క్రితం దసరా పండుగ వచ్చినటువంటి నేపథ్యంలో ఆశావాహులందరూ కూడా తమ ఖర్చును పెట్టాలా వద్దా, అసలు ఓటర్లని ఎక్కడ మలుచుకోవాలి, ఎక్కడ తిప్పుకోవాలి, ఎలా తిప్పుకోవాలనేటువంటి ఒక ఆశ అయితే నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే గ్రామాలలో మాత్రము గ్రామ పంచాయతీల్లో లోపల మాత్రం గ్రామ ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ తమ వైపుకు తిప్పుకునేందుకు కూడా ఆశావాహులందరూ చాలా సకల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే 8వ తేదీ నాడు ఎన్నికలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కూడా ఈ విధంగా ఆశావాహులకైతే ఉత్కంఠత నిలబోతుంది. 42% రిజర్వేషన్ పేరుతోటి కోర్టు తీర్పు ఇవ్వబోతుందా? ఒకవేళ తీర్పు ఇచ్చినట్లయితే, తీర్పు అనుకూలంగా ఇచ్చినట్లయితే రాజ్యాంగబద్ధంగా కోర్టు తీర్పు వచ్చినట్లయితే రాజ్యాంగబద్ధంగా ఈ ఎన్నికలు చెల్లుతాయా, మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ పోవాల్సి వస్తుందా? ఈ ఇన్నింటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆశావాహులందరూ కూడా తమ ఖర్చులు పెట్టడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు నిర్వహించకపోవడంతో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా ఆగిపోతుంది. వెంటనే ఎన్నికలు పూర్తి చేసుకున్న తర్వాత అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, ఇదంతా ఉందని చెప్పేసి ఆశావాహులు అయితే తమ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా మరొక వైపు అయితే కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, కోర్టు తీర్పు స్థానిక సంస్థలకి అభ్యర్థులకి అనుకూలంగా వస్తుందా అనేటువంటి ఉత్కంఠత నెలకొంది. ఆశావాహులందరూ కూడా ఖర్చు విషయంలో కూడా వెనకాడేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా గ్రామాలలో మాత్రం స్థానిక సంస్థలు ఎలా ఉండబోతున్నాయి, గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయి, కొత్తగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ గెలుపు పరీక్షను పరీక్షించుకునేటువంటి మొట్టమొదటి స్థానిక సంస్థలు ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో తమ యొక్క పరీక్ష నెగ్గాలని చెప్పేసి కూడా ఆశావాహులందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తము ఓవరాల్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక ఉత్కంఠత నెలకొన్నది. అదేవిధంగా ఎన్నికల కోడ్ విధించిన తర్వాత కూడా జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా సంకేతాలు కూడా విధించడం జరిగింది. ఓటర్లందరినీ కూడా ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ వర్గము ఎన్ని ఓట్లతో సభ్యులు ఉన్నారని చెప్పేసి కూడా లెక్కలు తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో కూడా ఆశావాహులందరూ కూడా చాలా ఉత్కంఠతతో నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది మహబూబ్నగర్ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.